మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమి చేశారని, దోచుకోవటం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రజలను కోరారు. నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుర్తు చేస్తా ఉన్నాను. అది అధిగమించి ఈ 2 సంవత్సరాల కాలంలో మీ అందరికీ 10 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగం పక్కా పెడితే రేషన్ కార్డు ఇవ్వని దుస్థితి, రేషన్ కార్డు ఇవ్వని దుస్థితి ఆనాటి పాలకులు, ఆనాటి పురపాలక సంఘ సభ్యులు. మరి ఈరోజు 2 సంవత్సరాల కాలంలో సుమారు ఈ 30 నెలల్లో 1500 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చాము. 1500 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. వారికి కనపడతలేదు, వారు చూస్తే కళ్ళు కనపడాయి, అవి ఎవరైనా ప్రజలు చెప్తే వినపడే పరిస్థితి లేదు. 1500 కార్డులకి సుమారు 5-6 వేల మంది సభ్యులు నమోదై ఈ రోజు సన్న బియ్యాన్ని తీసుకునే అర్హత కల్పించామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే రేషన్ కార్డ్ సన్న బియ్యంతో పాటు మన యొక్క ఆడపడుచులకి, ఆడబిడ్డలకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తామన్నాం. ఉచిత ప్రయాణానికి రాగానే కల్పించాం, అమలు చేశాం. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు అందరూ కూడా ఆ యొక్క సదుపాయాన్ని అది తిరిగి తెచ్చుకుంటా ఉన్నారు. మరి ఏదైతే ఆర్టీసీలో అవకాశం కల్పించాం, వీటితో పాటు మీ అందరికీ ఏదైతే ఇల్లు ఉన్నవారికి 200 కరెంట్ల యూనిట్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం. 200 కరెంట్ల యూనిట్ ఫ్రీగా అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరూ కూడా అందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు 2014 వరకు మనం ఇచ్చిన ఇల్లు తప్ప ఒక ఇల్లు కూడా రాలే, ఒక ఇల్లు కూడా ఇవ్వలే. 2014లో చెప్పినారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం.